హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ NS 125 టాప్ మోడల్. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ గురించి తెలుసుకుందాము. ఈ వెహికల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, అలానే 26 మోడల్లో ఏమైనా అప్డేట్స్ జరిగాయి లేదా, ఈ టాపిక్ గురించి క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది NS 125ని ఈ బైక్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఓవర్ రేటెడ్ బైక్ అని అంటారు. బట్ ఈ NS 125 అనేది 125cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనమాట. ఈ బైక్లో ఉన్న ఒక 2 ఫీచర్స్ రిమైనింగ్ ఉన్న 125cc బైక్స్లో ఏ బైక్లో కూడా లేదనమాట. దాని గురించి క్లియర్ కట్గా మీకు చెప్తాను. ఈ NS 125 రివ్యూని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ట్రస్ట్ మీ అంత క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్తాను ఈ బైక్ గురించి. ఫైనల్గా వీడియో కంక్లూజన్కి రాగానే అరే బైక్ బాగుంది కదా అని చెప్పి మీ లిస్ట్లో కూడా యాడ్ చేసుకుంటారు. సో ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఈ వీడియోలో నా కోసం మీరు కొంచెం ఆ లొకేషన్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఛాన్స్ లేదనమాట, అందుకే నేను షోరూంలోనే సర్వీస్ చేసే ప్లేస్లో ఈ బైక్ను రికార్డ్ చేశాను. ఈ బైక్ను బయటికి తీసుకెళ్ళి రికార్డ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఈ వీడియోకి మాత్రం లొకేషన్ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మోడల్స్ వైజ్ NS 125 అనేది టోటల్గా 3 మోడల్స్లో అవైలబుల్గా ఉంది. బేస్ NS 125, మిడ్ NS 125 LED విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, టాప్ మోడల్ NS 125 బ్లూటూత్ విత్ ABS. ప్రజెంట్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది టాప్ మోడలే. నేను మీకు ఈ టాప్ మోడల్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. రిమైనింగ్ 2 మోడల్స్తో కంపేర్ చేసుకుంటే టాప్ మోడల్లో ABS ఉంటుంది. సో మీకు సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ టాప్ మోడల్లో. సో మీలో ఎవరన్నా కొత్త NS 125 తీసుకుందాం అనుకుంటే కొద్దిగా మనీ యాడ్ చేసుకొని టాప్ మోడలే తీసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 5 కలర్స్లో ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ కొత్త వైట్ కలర్ అనేది చాలా బాగుంది రియాలిటీలో చూడటానికి. నాకు బాగా అంటే బాగా నచ్చింది ఈ కలర్ మాత్రం. ఈ కలర్లో వెహికల్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఏదేమైనా కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే NS సిరీస్లో అన్నిటికంటే ఇది చిన్న తమ్ముడు అనమాట. లుకింగ్ వైజ్ చూడడానికి సేమ్ టు సేమ్ NS 200 లానే ఉంటుంది. కంప్లీట్గా స్పోర్టియర్ డిజైన్తో యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ వెహికల్ అనేది ఉంది. మెయిన్గా NS 125 అనేది యూత్కే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓవరాల్గా లుకింగ్ వైజ్ మాత్రం వెహికల్ స్పోర్టియర్గా చూడడానికి చాలా బాగుంది. అలానే అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ లేటెస్ట్ మోడల్లో కొత్త కలర్ లాంచ్ చేశారు. అదే మీకు వీడియోలో కనిపిస్తున్నది వైట్ కలర్. అలానే కొత్తగా ABS రైడింగ్ మోడ్స్ని కూడా యాడ్ చేశారు. ఇంకా లేటెస్ట్గా మోడల్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ బజాజ్ కంపెనీ చేసిన అప్డేట్స్ ఇవే. మీరు కొత్త బైక్ కొనుక్కునేటప్పుడు చాసిస్ నెంబర్లో 10th లెటర్ T ఉంటే అది 26 మోడల్, అదే 10th లెటర్ S ఉంటే అది 25 మోడల్. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు కొత్త వెహికల్ కొనుక్కునేటప్పుడు చాసిస్ నెంబర్లో T లెటర్ ఉందో లేదో చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. NS 200లో యూస్ చేసిన మిర్రర్స్ని ఈ బైక్లో కూడా ప్రొవైడ్ చేశారు. డిజైన్ చూడటానికి బాగుంది. అలానే మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్లే. ఇంకా సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. అలానే ఇంకా హెడ్లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. పైన ఇక్కడ స్మాల్ వైజర్ ఇచ్చారు. కింద బజాజ్ 3D లోగో చూడవచ్చు చిన్నగా. హెడ్లైట్ వైజ్ స్ప్లిట్ LED హెడ్లైట్ విత్ డ్యూరల్స్ను ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా హెడ్లైట్ డిజైన్ అనేది చూడడానికి పర్లేదు, బాగుంది. స్టార్టింగ్లో అంత బాగా అనిపించలేదు కానీ చూడగా బాగుందన్నమాట. అలానే ఇది LED హెడ్లైట్ కాబట్టి నైట్ టైం రైడ్ చేసేటప్పుడు లైట్ విజిబిలిటీ, ఇంటెన్సిటీ, బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఇది కూడా ఒక ప్లస్ పాయింటే. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్ ఇచ్చారు, ఇది ఒకటి బిగ్గెస్ట్ మైనస్ అనమాట. ఈ బైక్ ప్రైస్ పాయింట్లో LED సిగ్నల్ లైట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే వీళ్ళు LED సిగ్నల్ లైట్స్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ హజార్ లైట్స్ని ఇచ్చినా బాగుండేది, వాటిని కూడా ఇవ్వలేదు, స్కిప్ చేసేసారు. అలానే సిగ్నల్ లైట్స్ ఫ్లెక్సిబుల్ అనమాట, అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. నెక్స్ట్ ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ని ఇచ్చారు. అలానే బైక్ అలైవల్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి. 3x2 6 spokesతో చూడడానికి సింపుల్గా బాగున్నాయి. ఇంకా ఇక్కడ రిఫ్లెక్టర్ ఇచ్చారు, ABS అని చెప్పి మెన్షన్ కూడా చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 90/90 17" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. అలానే ఫ్రంట్ ఫెండర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది ఫైబరే, కార్బన్ టైప్ టెక్స్చర్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 260mm డిస్క్ ఇచ్చారు, పెటల్ డిస్క్ ఇవ్వాల్సింది. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 piston క్యాలిపర్స్ని యూజ్ చేశారు. సేఫ్టీ స్టాండర్డ్ కింద ABS కూడా ఉంది. ఓవరాల్గా ఈ వెహికల్లో బ్రేకింగ్ బైట్ అనేది బాగుంటుంది. ABS ఉంది కాబట్టి సేఫ్టీ వైజ్ మనకు అడ్వాంటేజ్ అనమాట. అలానే ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము.
ఈ NS125లో మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇంజినే. ఈ ఇంజిన్ కోసమైనా సరే మనం ఈ వెహికల్ తీసుకోవచ్చు. 4 వాల్వ్స్ విత్ కిక్ స్టార్ట్ కాంబినేషన్లో ఈ బైక్ ఇంజిన్ ఉంది. రిమైనింగ్ వేరే 125cc బైక్స్లో 4 వాల్వ్ ఇంజిన్ లేదు, అలానే కిక్ స్టార్ట్ కూడా లేదు. అలానే ఈ బైక్ ఇంజిన్లో 12 bhp పవర్ కూడా ఉంటుంది. మీరు బైక్ను స్టార్ట్ చేసిన ప్రతిసారి ఆ స్మూత్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. 4 వాల్వ్ ఇంజిన్ కాబట్టి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. రిమైనింగ్ 2 వాల్వ్స్లోనే ఇంజిన్ అనేది స్మూత్గా ఉంటుంది కదా. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి 4 వాల్వ్ ఇంజిన్ ఎంత స్మూత్గా ఉంటుందని. సో ఈ బైక్లో అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇప్పుడు మనం ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ 124.45cc OBD2B ఎయిర్ కూల్డ్ SOHC నాన్ DTSI ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 12 bhp at the rate 8500 rpmలో, టార్క్ 11 Nm at the rate 7000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. కిక్ స్టార్ట్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. ఇప్పుడు మన ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయిన్గా ఈ బైక్ ఇంజిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. బైక్ని మీరు స్టార్ట్ చేసిన ప్రతిసారి ఆ స్మూత్నెస్ని ఫీల్ అవుతారు. రైడింగ్లో కూడా చాలా మంచి స్మూత్నెస్ ఉంటుందన్నమాట. జనరల్గా 2 వాల్వ్ 3 వాల్వ్ ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే 4 వాల్వ్ ఇంజిన్ సూపర్ స్మూత్గా ఉంటుంది. అలానే పికప్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ బైక్లో క్లచ్ కొంచెం టైట్గా ఉంది, బట్ గేర్ షిఫ్టింగ్ మాత్రం స్మూత్గానే ఉంది. ఇంకా పికప్ వైజ్ డిస్కస్ చేస్తే పికప్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ వెహికల్లో. ఈ NS125లోనే 12 bhp పవర్ ఉంటుంది. ఓవరాల్గా మనం డైలీ కంప్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఈ ఇంజిన్ పికప్ పర్ఫార్మెన్స్ మనకి సరిపోతుంది. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఒక్క బైక్లోనే ఈ 2 ఫీచర్స్ ఉంటాయి, రిమైనింగ్ ఏ బైక్లోనూ ఆ 2 ఫీచర్స్ ఉండవని. నేను చెప్పిన దాంట్లో ఫస్ట్ ఫీచర్ ఇదే, 4 వాల్వ్ ఇంజిన్ విత్ కిక్ స్టార్ట్ సిస్టమ్. సో ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఓవరాల్గా NS125 అనేది ఇంజిన్ వైజ్ చాలా బెటర్గా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా అండర్ బెల్లీ గార్డ్ ఇస్తున్నారు ఇంజిన్ కింద సేఫ్టీ కోసం. దీనిపైన గ్రాఫిక్స్ కూడా చూడవచ్చు, ఇది ఫైబరే. అలానే మిడిల్లో మీకు కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో సెంటర్ స్టాండ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది, మెయిన్గా చైన్ క్లీనింగ్ చేసుకునే టైంలో. అలానే ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే, పెరిమీటర్ ఫ్రేము. ఈ పెరిమీటర్ ఫ్రేమ్ని హై ఎండ్ సీసీ బైక్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట ఇది. మెయిన్గా కార్నరింగ్స్లోను, హై స్పీడ్స్లోను వెహికల్కి మంచి స్టెబిలిటీ ఉండే విధంగా ఈ పెరిమీటర్ ఫ్రేమ్ అనేది యూజ్ అవుతుంది. జనరల్గా రిమైనింగ్ ఉన్న 125cc బైక్స్లో ఏ వెహికల్ తీసుకున్నా సరే అందులో పెరిమీటర్ ఫ్రేమ్ లేదు. ఈ ఒక NS125లోనే పెరిమీటర్ ఫ్రేమ్ ఉంది. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. నేను స్టార్టింగ్లో చెప్పిన బెస్ట్ ఫీచర్స్లో సెకండ్ ఫీచర్ ఇదే, పెరిమీటర్ చాసిస్. సో చాసిస్ వైజ్ మాత్రం ఈ NS125 రిమైనింగ్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంది. నెక్స్ట్ అలానే ఈ సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్గా ఫైబరే. దీనిపైన గ్రిల్ టైప్ డిజైన్ చూడొచ్చు. అలానే ఈ బైక్లో సీటింగ్ సెటప్ వచ్చేసి స్ప్లిట్ సీట్ సెటప్ ఉంది. ఓవరాల్గా మీరు ఫ్యామిలీకి మేనేజ్ చేసుకోవచ్చు, అంతేగాని ఎక్కువ కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. పిలియన్ సీట్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చారు, కానీ కుషనింగ్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ రైడర్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. సీట్ కుషనింగ్ స్మూత్గా బాగుంది. అలానే విడ్త్ కూడా ఎక్కువ ఇచ్చారు. అలానే వెహికల్లో స్ప్లిట్ స్టైలిష్ గ్రాబెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూర్చున్న పిలియన్ వీటిని కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. ఓవరాల్గా NS125 మీరు డైలీ కంప్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి కంఫర్ట్ వైజ్ రైడర్కి బాగుంటుంది, కానీ పిలియన్ సీట్ కంఫర్ట్ కొంచెం తగ్గుతుంది. అలానే ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు అంతే. అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ చూడొచ్చు. మిడిల్ ఎంటీ స్పేస్ ఉంది. అలానే ఈ వెహికల్లో హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. లిటిల్ బిట్ బెండ్ అయి నడిపే యాంగిల్ ఉంటుంది ఈ వెహికల్లో, మరీ ఎక్కువ లీన్ యాంగిల్ ఉండదు, కొంచెమే ఉంటుంది. ఓవరాల్గా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ లుక్ చూడడానికి కంఫర్ట్ కూడా బాగుంటుంది. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీము, లో బీము, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద రైడింగ్ మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఇచ్చారు. అలానే సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. మ్యాక్స్ ఇప్పుడు వస్తున్న ప్రతి పల్సర్ వెహికల్లో ఇవే స్విచ్చెస్ మనం చూడొచ్చు, క్వాలిటీ పర్లేదు. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే మ్యాక్సిమం ప్రతి బజాజ్ వెహికల్ ఉండే సేమ్ అదే కన్సోల్ ఇందులో కూడా ఇచ్చారు. బజాజ్ కంపెనీ వాళ్ళు అదేదో ఆడియన్స్ మీద రివెంజ్ అన్నట్టు ఇదే కన్సోల్ ఇస్తున్నారు. దీన్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఈ కన్సోల్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే విజిబిలిటీ బాగోదు, ఫీచర్స్ బాగుంటాయి. కాబట్టి నెక్స్ట్ అప్డేట్లో అయినా మంచి బ్రైట్గా ఉండే కన్సోల్ ఇస్తే బాగుంటుంది. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే పైన ఇక్కడ RPM లైట్ అంటే ఎక్కువ అంటే పవర్ మోడ్ ఇండికేషన్ లైట్ ఉంది. అలానే న్యూట్రల్ లైట్ ఉంది. రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఇచ్చారు. ABS లైట్ ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఉంది. ఇంకా డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే RPM మీటర్ ఉంది, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, గేర్ ఇండికేటర్ ఇచ్చారు, టైం ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, ట్రిప్ AB ఓడోమీటర్స్ ఉన్నాయి. రెయిన్, రోడ్డు, ఆఫ్ రోడ్ అని చెప్పి కొత్తగా రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు.
ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లూటూత్కి సంబంధించిన కంప్లీట్ ప్యానల్ చూడొచ్చు. నావిగేషన్ ఉంది, కాల్స్ అండ్ వాట్సాప్ అలర్ట్స్ కూడా మీకు వస్తాయి. అలానే ఇంకా అడిషనల్గా డిస్టెన్స్ ఎంటీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ ఫీచర్స్ కూడా ఇందులో ఇచ్చారు. ఓవరాల్గా ఫీచర్స్ పరంగా చూస్తే మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఇచ్చారు, దేన్ని మిస్ చేయలేదు. ఈ విధంగా చూసుకుంటే ఈ బైక్ కన్సోల్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే మనకి. బట్ డే టైంలో బ్రైట్నెస్ అనేది అంతగా బాగోదన్నమాట, అదొక్కటే మైనస్, కానీ రిమైనింగ్ పార్ట్ మొత్తం బాగుంటుంది. సో ఇది కన్సోల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఇందాక నేను కన్సోల్లో రెయిన్, రోడ్డు, ఆఫ్ రోడ్ మోడ్స్ అని చెప్పి టోటల్గా 3 మోడ్స్ చూపించాను కదా. లేటెస్ట్గా బజాజ్ కంపెనీ NS125 ఇచ్చింది. ఇవేమి పర్ఫార్మెన్స్కి సంబంధించిన మోడ్స్ కాదు, కాబట్టి వీటిని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ రెయిన్, రోడ్డు, ఆఫ్ రోడ్ మోడ్స్ ఏంటంటే ABSకి సంబంధించిన మోడ్స్ అనమాట. అంటే మీరు రోడ్ మోడ్లో పెట్టుకొని బైక్ని రైడ్ చేస్తే ABS ఒక విధంగా రియాక్ట్ అవుతుంది, ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టుకొని రైడ్ చేస్తే ABS ఒక విధంగా రియాక్ట్ అవుతుంది, రెయిన్లో పెట్టుకొని రైడ్ చేస్తే ఒక విధంగా రియాక్ట్ అవుతుంది అనమాట. అంతేగాని ఇవి పర్ఫార్మెన్స్కి సంబంధించిన మోడ్స్ కాదు. రోడ్ మోడ్లో ఒక విధంగా పికప్ వచ్చి, రెయిన్ మోడ్లో ఒక విధంగా పికప్ ఉండి, అలానే ఆఫ్ రోడ్ మోడ్లో ఒక విధంగా పికప్ అనేది ఉండదు. కాబట్టి దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. పర్ఫార్మెన్స్కి సంబంధించిన మోడ్స్ వేరు, ABSకి సంబంధించిన మోడ్స్ వేరు. ఈ బైక్లో ఇచ్చింది ABSకి సంబంధించిన మోడ్స్ కానీ పర్ఫార్మెన్స్కి సంబంధించిన మోడ్స్ కాదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ స్విచెస్లో బ్యాక్ లైట్ కింద బ్లూ లైట్ ఇచ్చారు. నైట్ టైం మనం బైక్ను రైడ్ చేసేటప్పుడు చాలా మంచిగా కనిపిస్తాయి ఈ లైట్స్ అనేవి, ఇది ఒకటి బాగుంది. అలానే ట్యాంక్ పైన రైట్ అండ్ లెఫ్ట్ పల్సర్ అని చెప్పి 3D లోగోస్ ఇచ్చారు. ట్యాంక్ ప్యాడ్ కూడా చూడొచ్చు. 125 అని చెప్పి పింక్ కలర్లో గ్రాఫిక్స్ ఇచ్చారు. ఇది ఫైబర్ ఫ్యూల్ ట్యాంకే, మెటల్ కాదు. అలానే ఈ బైక్లో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడడానికి ఎలా ఉంది. స్ప్లిట్ LED టైల్ లైట్స్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ ఉంది. అలానే కింద రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. సేమ్ NS200లో ఉండే విధంగానే బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ని డిజైన్ చేశారు. ఓవరాల్గా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా పిల్లన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఉంది. బిగ్ సైజు సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్గా మనం చైన్ లూబింగ్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగ్ ఆర్మ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. ఇంకా మడ్ ప్రొటెక్షన్ కోసం బ్యాక్ సైడ్ టైర్ హ్యాగర్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ యాజ్ యూజువల్గా 130mm డంప్ బ్రేక్ విత్ RLP సెన్సార్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ డిస్కౌంట్ ఏమీ లేదు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 120/80 17 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు. 120 కాబట్టి కొంచెం గ్రిప్ అనేది బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ గురించి డిస్కస్ చేస్తే ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ రెడ్ కలర్లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మోనోషాక్ సస్పెన్షన్లో స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ వైజ్ అండర్బెల్లీ ఎగ్జాస్ట్ ఉంటుంది. ఈ NS125లో కూడా RPM అనేది చాలా మంచిగా కొడుతుంది అనమాట. ఒకసారి సౌండ్ వినండి. అలానే ఇంకా ఈ బైక్ హార్న్ సౌండ్ వినడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా కన్సోల్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 146 kgs ఉంది. రియాలిటీలో లిటిల్ బిట్ వెయిట్ అనిపిస్తుంది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 168mm ఇచ్చారు, చాలా ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మాత్రం 12 లీటర్స్ ఇచ్చారు, ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. అలానే సీట్ హైట్ కూడా 805mm ఉంది, లిటిల్ బిట్ కొంచెం ఎక్కువే. ఇంకా మైలేజ్ వైజ్ ఈ బైక్లో మీరు బిలో 50 kilometers మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది కంప్లీట్గా మీ మెయింటెనెన్స్ అండ్ స్టైల్ ఆఫ్ రైడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది గమనించండి. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూంలో 1,36,000 ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది. ఇంకా ఆఫర్స్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చింది కదా, వాళ్ళు కాల్ చేయండి, క్లియర్ కట్గా చెప్తారు. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెహికల్ సర్వీస్ రీచ్ బాగుంటుంది, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది. అలానే మెయింటెనెన్స్ కూడా ఈ వెహికల్ది తక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 బజాజ్ పల్సర్ NS125 టాప్ మోడల్ బైక్ గురించి. సో ఫ్రెండ్స్ ఈ NS125 బైక్ ప్రైస్ వేరే రిమైనింగ్ బైక్స్తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నప్పటికీ ఈ వెహికల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి ఇంజినే. ఆ 4 valve ఇంజిన్ పికప్ పర్ఫార్మెన్స్ కానీ ఆ స్మూత్నెస్ చాలా బాగుంటుంది, మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వరు ఇంజిన్ వైజ్. అలానే చాసిస్ వైజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ ఈ వెహికల్లో ఉంది. పెరిమీటర్ ఫ్రేము, మనం బైక్ను రైడ్ చేసేటప్పుడు స్టెబిలిటీ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఫ్రంట్లో LED హెడ్ లైట్ కూడా ఇచ్చారు, లైటింగ్ బాగుంటుంది. కన్సోల్లో మనకి కావాల్సిన ప్రతి ఫీచర్ ఇచ్చారు, దేన్ని మిస్ చేయలేదు, అది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే.
అలానే బైక్ లుక్స్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. స్పోర్టెడ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట బైక్ను రైడ్ చేసేటప్పుడు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ బైక్ను నెక్స్ట్ అప్డేట్లో అయినా సరే డ్యూయల్ డిస్క్ అప్డేట్ చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ మంది బైక్ను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓవరాల్గా NS125లో స్టెబిలిటీ బాగుంటుంది, పికప్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇంజన్ స్మూత్నెస్ బాగుంటుంది. అలానే కన్సోల్లో మంచి మంచి ఫీచర్స్ ఇచ్చారు. నైట్ టైం లైటింగ్ బాగుంటుంది. వెహికల్ లుక్స్ చూడటానికి చాలా బాగున్నాయి. మైలేజ్ కూడా బిలో 50 కిలోమీటర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బైక్కి సర్వీస్ రీచ్ బాగుంటుంది, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ బాగుంటుంది. అలానే ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఈ వెహికల్కి. కాబట్టి మీలో ఎవరైనా NS125 తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా తీసుకోండి. బైక్ మాత్రం 125cc సెగ్మెంట్లో చాలా బాగుంటుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. బట్ ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడున్న 125cc బైక్స్లో డ్యూయల్ డిస్క్ ఇస్తున్నారు, డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇస్తున్నారు, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఆ విధంగా చూసుకుంటే అవి ఇందులో మిస్ అవుతున్నాయి. కానీ ఓవరాల్గా ఇంజిన్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మీరు షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, టెస్ట్ రైడ్ చేయండి. మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.